మనం రెవల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రకటన గ్రంథాన్ని మనం దాని యొక్క శైలిని గురించి మాట్లాడుకుంటాం. సో అందులో ఉన్నటువంటి కంటెంట్ ప్రవచనం అన్నాం, చెప్పినటువంటి శైలి అపాకలిప్టిక్ లిటరేచర్ అన్నాం. తర్వాత అది ఎలా పాస్ చేశారు అనేటువంటిది దాని ఫామ్ చూస్తే దాని ఒక లెటర్ అన్నాం. ఎపిసోడ్ ఇట్స్ అ లెటర్ అని చెప్పేసి మాట్లాడాం. దిస్ ఇస్ హౌ వి రెడ్ కదా. తర్వాత ఇంకొక మాట మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఇది అపాకలిప్టిక్ కాబట్టి అపాకలిప్టిక్ అనేటువంటి మాట మనం ఇలాంటి శైలి మనకు తెలియదు. మనకు పద్యాలు తెలుసు, గద్యాలు తెలుసు, పొడుపు కథలు తెలుసు కదా, ఉపమానాలు తెలుసు. అవన్నీ మనకి ఎట్లా ఉంటాయో తెలుసు, కానీ అపాకలిప్టిక్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం యూజువల్గా మనం వాడం దాన్ని. సో అట్లాంటివి కాబట్టి మొదటి శతాబ్దంలో ఈ అపాకలిప్టిక్ లిటరేచర్ అనేటువంటిది జనాలకి బాగా తెలుసు. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి పోర్షన్స్ ఉన్నాయి. అపాకలిప్టిక్ లిటరేచర్లో రాసినటువంటి కొన్ని పోర్షన్స్ ఉన్నాయి. దానియేల్ గ్రంథం గురించి మాట్లాడుకున్నాం, జకరియా గురించి మాట్లాడుకున్నాం, ఎహెస్కేల్లో ఉన్నటువంటి కొన్ని మాట్లాడుకున్నాం, యెషయా గ్రంథంలో కొన్ని పోర్షన్స్ అపాకలిప్టిక్ లిటరేచర్లో రాయటం, అపాకలిప్టిక్ లిటరేచర్లో ఉండటం, దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే అపాకలిప్టిక్ లిటరేచర్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, పైకి అంతా బాగానే కనిపిస్తుంది, కానీ వెనకాల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలంటే వీ నీడ్ ఏ హయ్యర్ వ్యాంటేజ్ పాయింట్. ఆ హయ్యర్ వ్యాంటేజ్ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క థ్రోన్ రూమ్ నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క సింహాసనపు గదిలో నుంచి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనకు అర్థం కాదు, ఏది కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. లోకంతో కాంప్రమైజ్ అయిపోతాం. ఎందుకంటే దాని యొక్క లోకంలో ఉన్నటువంటి అధికారం ఇచ్చేటువంటి ఆ రుచి చూసి మనం ఏమనుకుంటామంటే ఇది దేవుడితేనేమో, దేవుడు ఎట్లానే ఉంటాడేమో అని మనం భ్రమపడతాం. దాంతోపాటు కొట్టుకుపోయేటువంటి కొట్టుకుపోయేటువంటి అవసరం కాదు, కొట్టుకుపోయేటువంటి అవకాశం, దాన్ని కొట్టుకుపోయేటువంటి అపాయం ఉంది మనకి. సో కాబట్టి we need a vantage point, we need a heavenly vantage point. అందుకని యోహాన్ని దేవుడు దర్శనం ఇప్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఆ దర్శనాన్ని రిలీజ్ చేశాడంటే, ఎక్కడి నుంచి ఆ దర్శనాన్ని దేవుడు ఓపెన్ చేశారంటే, God has actually shown that from his own throne room. దీన్ని మళ్ళీ ఇంటర్ప్రిట్ చేయడానికి గాడ్ హ్యాస్ యూజ్డ్ ఆయన యొక్క మెసెంజర్స్ని, ఏంజల్స్ అని మాట్లాడతాం, మెసెంజర్స్ని ఉపయోగించడం చూస్తాం. సో దిస్ ఈస్ వాట్ వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. అపాకలిప్టిక్ లిటరేచర్ అన్నాం కాబట్టి ఇందులో చాలా సింబాలిక్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఆ సింబల్స్ని చాలాసార్లు మనం అర్థం చేసుకోవటానికి చాలా సింబల్స్కి పోయినసారి మనం చూసాం. ఇదంతా ఒక విజన్ కాబట్టి, ఒక విజన్లో ఉన్నటువంటి డిఫరెంట్ సీన్స్ కాబట్టి వాటికి ఒక సింబల్ని ఉపయోగించినప్పుడు, ఒక సింబల్ని తెలుగులో ఏమంటాం మనం, ఒక చిహ్నాన్ని ఉపయోగించినప్పుడు ఆ సింబల్కి మీనింగ్ కూడా మనం చాలాసార్లు చాలా సింబల్స్కి మీనింగ్స్ మనం ఏంజల్స్ ఆ ఇంటర్ప్రిటేషన్లోని వాళ్ళే చెప్పటం అనేటువంటిది మనం చూస్తాం. అది రెవల్యూషన్లో ఉన్నటువంటి, ఒక ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక గొప్ప ధన్యత మనకి. ఎందుకంటే లేకపోతే ఈ చిహ్నాలకి మనకు గనక ఇచ్చారంటే, నువ్వు ఫైండ్ చేయరా అని గనక ఇచ్చారంటే మనం ఇష్టారాజ్యం బర్తడి పట్టణమే. సో రకరకాలైనటువంటి పేర్లు పెడతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఆ సింబల్స్ ఏమిటి, ఆ సింబల్స్కి యాక్చువల్గా ప్రకటన గ్రంథంలోనే మనకి ఏదైనా క్లూస్ ఉన్నాయా ఈ సింబల్స్ని అర్థం చేసుకోవటానికి అనేటువంటిది ఇంపార్టెంట్. నేను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పింది ఏంటంటే టెక్స్ట్ యాజ్ ఎ కోడ్ టు డీకోడ్.
అంటే మనం ఈ టెక్స్ట్ని ఉపయోగించి కాంటెంపరీ ఈవెంట్స్ ఈ రోజుల్లో, అంటే ఇప్పుడు అక్కడ మిడతలు చూసిన తర్వాత మనం ఆ మిడతలు అమెరికన్ హెలికాప్టర్స్ అని, అంటే ఇది దేనికో 1-to-1 కరెస్పాండెన్స్ ఉంది, దీనికి మన ప్రపంచంలో 1-to-1 కరెస్పాండెన్స్ ఉంది అనేటువంటిది ఫైండ్ చేసేటువంటి ఒక రకమైనటువంటి తాపత్రయం ఉంటుంది. అది మనం అనుకోవాలి అని చెప్పాను. అది సరైనటువంటి పద్ధతి కాదు. టెక్స్ట్ యాజ్ ఎ కోడ్ టు డీకోడ్. అది ఇది ఒక కోడ్. ఈ కోడ్ని నేను డీకోడ్ చేయాలి. నేను ఒక డిటెక్టివ్ మాదిరి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి వాటికి వెనకాల ఉన్నటువంటి కరెస్పాండెన్సెస్ అన్నింటినీ కనిపెట్టాలనేటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని చేస్తున్నప్పుడు లాస్ట్ టైం మనం చూసాం ఏంటంటే, ఒకవేళ మిడతలు కనుక అమెరికన్ హెలికాప్టర్స్ అయితే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రకటన గ్రంథంలో ఆ చాప్టర్ అవసరం లేదు ఇంకా, బికాజ్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దెమ్ అట్ ఆల్. మనం మాట్లాడుతున్నాం ఏంటంటే వాళ్ళకి రాయబడింది, మన కోసం కూడా రాయబడింది. వాళ్ళకి ఎలా అర్థమైంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. వాళ్ళకి ఏ మెసేజ్ యాక్చువల్గా దేవుని వాక్యం ఇవ్వటానికి ఇష్టపడుతుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే వీ నీడ్ టు స్టార్ట్, దీస్ ఆర్ గుడ్ ఫౌండేషనల్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు హ్యావ్. మనం పునాదులు అనమాట ఇవన్నీ కూడా, రెవల్యూషన్ చదవటానికి పునాదులు. ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రెవల్యూషన్ మీద అందుకనే చాలా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. ఈ వ్యూస్ అన్నిటినీ మనం చూసినప్పుడు నేను ఇప్పుడు ఈరోజు నేను చదివేటువంటి విధానాన్ని మీరు చూసిన తర్వాత మీ సంఘాల్లో చెప్పినటువంటి విధానం వేరవ్వచ్చు, బట్ దట్స్ ఓకే. వీటి మీద డిఫరెంట్ వ్యూస్ ఉన్నప్పుడు దట్స్ ఓకే. దీన్ని బేస్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుర్బోధకులు, అబద్ధ బోధకులు అని this is not a point actually where we really should attack each other. అది కాదు పాయింట్. రెవల్యూషన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే లోకంతో కాంప్రమైజ్ అవుతున్నారో ఆ కాంప్రమైజ్ అయ్యేటువంటి వాళ్ళని ఈ పుస్తకం విసికించాలి. ఎవరైతే లోకంతో కాంప్రమైజ్ అవ్వకుండా లోకం ద్వారా విసికించబడుతున్నారో, లోకం ద్వారా శ్రమకు గురి చేయబడుతున్నారో, ఈ పుస్తకం వాళ్ళకి ఆదరణ కలిగించాలి. దానికోసం రాశారు ఈ పుస్తకాన్ని. దానికోసం ప్రభువు ఇస్తున్నాడు ఈ పుస్తకాన్ని. తన సంఘం కోసం ప్రేమలేఖను రాస్తున్నాడు. ప్రియుడు తన సంఘం కోసం కాంప్రమైజ్ అవ్వద్దు, కాంప్రమైజ్ అయితే ఇది, ఎందుకంటే నువ్వు దేంతో అయితే కాంప్రమైజ్ అవుతున్నావో దీని యొక్క నిజమైనటువంటి నేచర్ ఇది, దీని కోరలు ఎంత డేంజరో నీకు తెలియట్లేదు, ఇది ఎంత నీచమైందో నీకు తెలియట్లేదు. ఒకసారి నేను చూపిస్తాను రా నీకు. దేంతో అయితే నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావో, నువ్వు పులి తలలో నువ్వు తలకాయ పెట్టుకొని, ఇక్కడ నేను తలకాయ పెట్టుకుంటే నా తలకాయ సేఫ్ గా ఉంటుందని అనుకుంటున్నావు, కానీ చాలా డేంజర్. అది తినేస్తుంది నేను దాన్ని జడ్జ్ అయిపోతున్నాను. ఈ పులి ఓడిపోతుంది, ఈ క్రూర మృగం ఏదైతే ఉంటుందో అది ఓడిపోతుంది. సో కాబట్టి దాంతో కాంప్రమైజ్ అవ్వద్దు, ఓడిపోయేటువంటి టీంలో ఉండద్దు. నేను విజయుడిని, నేను గెలిచాను, దిస్ ఇస్ మై టీమ్, యు బీ దేర్. కానీ నువ్వు అనుకున్నటువంటి పోరాటం కాదు నాది. నువ్వు చేసినట్టుగా నేను పోరాటం చేయను. చంపి కాదు నా పోరాటం, అలా కాదు జరిగేటువంటి పోరాటం నాది. నీ యుద్ధం వేరు, నీ తత్వం వేరు. నేను చేసేటువంటి యుద్ధం వేరు, నా తత్వం వేరు. నీకు నాకు, నీ విధానాలకి నా విధానాలకి మధ్యలో చాలా తేడా ఉంది, చాలా హయ్యర్ నావి. దిస్ ఈస్ హౌ ఐ సేవ్ ద వరల్డ్, నాట్ బై కిల్లింగ్ ద వరల్డ్. సో దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇట్ టాక్స్ అబౌట్ హూ గాడ్ ఈస్. మన దేవుడు ఎవరు అసలు, ఆయన యొక్క తత్వం ఏంటి అసలు, ఆయన ఎలా రక్షిస్తాడు, లోకంతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాంతో కాంప్రమైజ్ అవ్వకుండా ఎట్లా ఉండాలి, అది విసికించినప్పుడు, నన్ను శ్రమకు గురి చేసినప్పుడు ఆదరణ ఎట్లా పొందాలి. ఈ మెయిన్ పాయింట్స్ అన్ని మిస్ అయిపోయి మనం ఎప్పుడు వస్తాడు అనేటువంటిది, ఎలా వస్తాడు అనేటువంటి దానికి మనం చార్ట్లు వేసుకొని
రష్యా మీద ఫోకస్ చేసుకుంటున్నాం, లేకపోతే ఇరాన్ మీద ఫోకస్ చేసుకుంటున్నాం కూర్చున్నాం అనుకోండి, శిష్యత్వపు లెసన్స్ అన్ని మిస్ అయిపోతాం మాస్టర్, టీచర్ గారు. వి విల్ నాట్ బి షేప్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సారూప్యంలోకి మార్చబడలేము. ఇదేదో ఫ్యూచర్ ని చెప్పేటువంటి భవిష్యవాణి. దీన్ని బ్రహ్మం గారి కాలజ్ఞానంతో పోల్చొద్దు, కాలజ్ఞానానికి దిగజార్చొద్దు దీన్ని. ఇది అంతకంటే గొప్పది. జీవితాలని ప్రభు యొక్క స్వరూపంలో మార్చేటువంటి పుస్తకం. దేవుని యొక్క శక్తి ఇందులో నిబిడీకృతమైనటువంటి పుస్తకం ఇది. కాబట్టి జాగ్రత్తగా చదువుదాం. సో ఈరోజు నేను ఏం చేస్తానంటే, మీ దగ్గర నేను కరస్పాండెన్సెస్ ఏం చదవకుండా, అంటే ఇదేంటి, ఇది రష్యా గురించి మాట్లాడుతున్నారా లేకపోతే ఇరాన్ గురించి మాట్లాడుతున్నారా అనేటువంటి విషయాల్ని దగ్గరికి వెళ్లకుండా, నేను అంటే అమెరికన్ పాలిటిక్స్ ప్రకారం ఈ పుస్తకాన్ని చదవకుండా, ఇంకో మాటలో చెప్పాలంటే నేనేం చేస్తానంటే, ఈ పుస్తకాన్ని అసలు ఈ పుస్తకంలో ఉన్నటువంటి లింకుల్ని కనిపెడదాం. ఒక అధ్యాయానికి ఇంకొక అధ్యాయానికి మధ్యలో ఉన్నటువంటి లింక్ ఏంటనేటువంటిది ఆలోచిద్దాం. ఆ పుస్తకాన్ని చదువుదాం. ఎందుకు ఈ అధ్యాయం తర్వాత ఆ అధ్యాయం వచ్చిందనేటువంటిది మాట్లాడుకుందాం ఈరోజు. ఇది కాంట్రవర్సీ లేనటువంటి విధానం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కరస్పాండెన్సెస్ కనిపెట్టే వాళ్ళకి సాదర ప్రణామం. వాళ్ళు తప్పని నేను అంటలేదు, వాళ్ళకి నమస్కారం. కనిపెట్టండి, చెప్పండి. కానీ ఇంకొక రోల్ ఒకటి ఉంది, ఏంటంటే అసలు ఈ పుస్తకంలో ఒక అధ్యాయానికి ఇంకో అధ్యాయానికి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ ఏంటో అది మాత్రం మనం చూద్దాం. మనం చేయగలిగేటువంటి పని అది. మహాత్ములు చేయగలిగేటువంటి పనిని మహాత్ములకి ఇద్దాం. సో మీరు నేను ఆర్డినరీ బిలీవర్స్ కాబట్టి మనం ఆర్డినరీ బిలీవర్స్ లాగా చదువుదాం ఈ పుస్తకాన్ని. ఇవ్వబడింది ఏదైతే ఉందో, ఇందులో మనకు అర్థం అవ్వగలిగేది ఏదో ఉందో, ఆ పుస్తకం ఏదైతే చెప్తుందో వాటిని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మిగిలినటువంటి చోట ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, ఈ పుస్తకంలో ఎంత చదివినా సరే ఇందులో క్లారిటీ లేదు అనేటువంటివి, ఓల్డ్ టెస్టిమెంట్ వెలుగులో నేను చదివినా సరే ఇందులో క్లారిటీ లేదు అనుకునేవి ఏవైతే ఉన్నాయో వాటిని మహాత్ముల పాదాల దగ్గర పెట్టుకుందాం తీసుకెళ్ళి. ఓకేనా? ఇంతవరకు ఓకేనా అందరూ? సిహెచ్ భవానీ గారు ఓకేనా మీకు? ఇస్ దట్ ఫైన్? ఓకే, ఎక్సలెంట్. లెట్స్ గో. సో నౌ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని, అంటే కొన్ని చెప్పాను కదా, ఈరోజు నా టార్గెట్ అంతా ఒకటి, ఏంటంటే ఒక అధ్యాయానికి ఇంకో అధ్యాయానికి మధ్యలో ఉన్నటువంటి లింక్స్ ఏంటి, అసోసియేషన్స్ ఏంటి అనేటువంటిది ఆలోచించడం. అది కూడా టెక్స్ట్ని జాగ్రత్తగా మనం చదవటం. ఈ పుస్తకాన్ని ఒకవేళ కనుక మీరు చదివి రాకపోతే, నేను చెప్పేదంతా కూడా మీకు గ్రీకు లాటిన్. ఈరోజు మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే, మాకేం అర్థం కాలేదు ఏం చెప్పింది, కాబట్టి మహాత్ములు చెప్పినటువంటి చార్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ చార్ట్లు ఈజీగా అర్థమవుతున్నాయని వెళ్ళిపోతారు మీరు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, ఆ చార్ట్ల దగ్గరికి వెళ్ళే లోపల ఇంకొకసారి ఈ సెషన్ని మీరు చూసే ముందు ఒకసారి మొత్తం ప్రకటన గ్రంథాన్ని ఒక రౌండ్ వేసేయండి. చక్కటి ఒక పెద్ద కప్పు కాఫీ తీసుకోండి. తీసుకొని ఆ కాఫీ అయ్యే లోపల ప్రకటన గ్రంథం మొత్తాన్ని ఒక రౌండ్ వేసేసేయండి వెళ్ళి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఈ ఈ ఈ ఈ ప్రకటన గ్రంథాన్ని చూడండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. సరే, 1వ అధ్యాయం దగ్గర మాట్లాడుకుందాం కొంచెం. ఓకే, ఇందులో మనం చూస్తున్నటువంటి వచనాలు కనుక జాగ్రత్తగా చూస్తే, ఇక్కడ అంటే ఉదాహరణకి ఆ, 1వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక చూస్తే, ఇంగ్లీష్లో చదువుతున్నాను, క్షమించండి, మీరు తెలుగులో ఫాలో అయిపోండి. నేను వచనాల పేర్లు చెప్పేస్తాను కాబట్టి, నా నంబర్లు చెప్పండి. ద రెవల్యూషన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ which God gave him to show his servants what must soon take place. ఓకే, సో ఇది
యేసు ప్రభు దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రకటనట. ఎందుకు ఈ మాట చాలా ఇంపార్టెంట్ అంటే, బైబిల్‌లో ఎవరు పెడితే వాళ్ళు ప్రత్యక్షత ఎవరు. ఎవరిస్తారు ప్రత్యక్షత? ఎవరివ్వాలి ప్రత్యక్షత బైబిల్‌లో? గాడ్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళే ఇస్తారు. దేవుడు మాత్రమే. గాడ్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ రెవల్యూషన్. గాడ్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ రెవల్యూషన్. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రెవల్యూషన్. గాడ్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ రెవల్యూషన్. మూడిటిని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు సోర్స్, దేవుడు ఆరిజిన్ ఆఫ్ రెవల్యూషన్, దేవుడే కాంటెంట్ రెవల్యూషన్కి. రెవల్యూషన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ అంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఎవరు ఈ జీసస్ క్రైస్ట్? దేవుడే రెవల్యూషన్ ఇస్తాడు. యేసు ప్రభు రెవల్యూషన్ ఇస్తున్నాడు అంటే ఈయన ఎవరు? దేవుడు. సో అందుకనే చాలా గొప్ప మహాత్ములకి యేసు ప్రభు నిజంగా దేవుడు కాదు, వాక్యంలో ఎక్కడ చెప్పదు అనేటువంటి వాళ్ళకి ఒక కొబ్బరికాయ వాళ్ళ కాళ్ళ మీద. ఎందుకంటే దీన్ని చదవటం అర్థం చేసుకోలేక పాపం. సో ఇట్లాంటి పనులు చేసేటువంటిది కరెక్టే. సో ఇంకొకటి ఏంటంటే, ఒకటి జాగ్రత్తగా చూడండి ఇక్కడ. దానియేలు గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏంటంటే ఉదాహరణకి దానియేలు గ్రంథంలో యు సీ దట్ 2వ అధ్యాయం 28వ వచనంలో సో వాట్ విల్ హ్యాపెన్ ఏంటంటే, ఒకటి జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఎవరిది ఇంత చండాలంగా ఉందా వాయిస్? నాదేనా? ఓకే, సరే. సో ఇప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో మనం ఏదైతే అంత్య దినాల్లో జరుగుతుందో దాని గురించి దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఇంట్రెస్టింగ్లీ యోహాను సేమ్ టు సేమ్ డిట్టో వర్డ్స్ని యూజ్ చేస్తున్నాడు. కాకపోతే ఒక చిన్న మార్పు ఇక్కడ. వాట్ మస్ట్ సూన్, వాట్ విల్ టేక్ ప్లేస్ సూన్ 1వ వచనంలో. అంటే ఏ లాస్ట్ డేస్ని అయితే దానియేలు మాట్లాడాడో, దేని గురించి అయితే మాట్లాడాడో, ఆ లాస్ట్ డేస్ యాక్చువల్గా స్టార్టెడ్, దాని ఫుల్ఫిల్మెంట్ మొదలైందట. We need to understand then, Revelation is a continuation or is a fulfillment of the book of Daniel. దానియేల్కి అది ఫ్యూచరు, యోహాన్కి అది ప్రెజెంట్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని బట్టి దట్ హ్యాస్ బికమ్ ప్రెజెంట్. ఇక్కడ సూన్ అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, వన్స్ అగైన్ నేను ఇంతకు ముందు చాలాసార్లు చాలామందికి చెప్పాను ఏంటంటే, నోటిఫికేషన్ పడింది యేసు ప్రభు యొక్క రాకడ. ఆయన యొక్క రాకడ అంటే మొదటి శతాబ్దంలో ఆయన వచ్చినటువంటి ఫస్ట్ కమింగ్ ఏదైతే ఉందో, దట్స్ ఎ నోటిఫికేషన్ ఫర్ ద వరల్డ్. పరీక్షల ముందు మనకి నోటిఫికేషన్స్ పడినప్పుడు ఎప్పుడైతే పరీక్షలు వస్తున్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మనం జాగ్రత్తగా చదవాలని అనుకుంటాము, దాట్ నోటిఫికేషన్ ఈజ్ దేర్ ఆల్రెడీ. టైమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గో ఫర్ ఎవర్ లైక్ దట్. యేసు ప్రభు రాకముందు చరిత్ర అంతా ఎటెళ్తుంది అనేటువంటి తచ్చట్లాడటం జరగచ్చాం. బట్ వన్స్ హీ కేమ్, హిస్ కమింగ్ ఈజ్ ద నోటిఫికేషన్ దట్ టైమ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఫర్ ఎవర్. ద లాస్ట్ డేస్ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. అంత్య దినాలు అనేటువంటివి 2021 మాత్రమే కాదు, మొదటి శతాబ్దం నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో, యేసు ప్రభు యొక్క రాకడ ఏదైతే ఉందో, మొదటి రాకడ ఏదైతే ఉందో, అక్కడి నుంచి టైమ్ హ్యాస్ బిగన్. ద ఎండ్ టైమ్ క్లాక్ మొదలైపోయింది.
సో వి నీడ్ టు అండర్స్టాండ్, అందుకనే వి నీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్. సో దిస్ బుక్ ఈజ్ అబౌట్ నాట్ జస్ట్ లాస్ట్ రోజు ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రమే కాదు. దిస్ బుక్ ఈజ్ అబౌట్ యాక్చువల్గా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్, ఆయన యొక్క వచ్చినటువంటి సమయం నుంచి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్. ఓకే, సో క్విక్గా ముందుకెళ్దాం. 7 సంఘాల గురించి మనం 7 ఉత్తరాలు కాదు, ఇక్కడ 7 ఉత్తరాలు కాదు. జ్ఞాపకం ఉందని నేను చెప్పాను, ఒకటే ఉత్తరం అని చెప్పాను. మొత్తం కూడా ఒకటే ఉత్తరం. అన్న సారీ అన్న, మీ వీడియో పాజ్ అయిపోయింది, మీ వాయిస్ వస్తుంది. మీ ఇంటర్నెట్ ఏమో అది. అందరికీ కూడా అంతే ఉందా? మీ సైడ్ నుంచి పర్ఫెక్ట్ అన్న. బానే ఉన్నాయి. ఒక్కసారి మీ ఇంటర్నెట్ ఒకసారి చూడండి. ఓకే ఓకే అన్న, ఐల్ చెక్ ఇట్ అవుట్. థాంక్యూ. సారీ. ఇంకొకటి, ఇక్కడ 7 ఉత్తరాలు కాదు, ఇక్కడ ఒకే ఉత్తరం. ఒకే ఉత్తరంలో 7 ఆరకల్స్ మాట్లాడుతున్నాం 7 సంఘాలతో. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసస్, ఒక్కసారి పెర్గమం, థయతైరా, సార్డిస్, ఫిలడెల్ఫియా అండ్ లవోదికియా. సో లవోదికియా. సో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఈ 7 సంఘాలు మనం చూస్తున్నప్పుడు వీటి గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే 7 సంఘాల్లో 2 మాత్రమే కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నాయి, స్మిర్న, ఫిలడెల్ఫియా. మిగిలినటువంటి సంఘాలన్నీ కూడా ఏదో ఒక రకంగా కాంప్రమైజ్ అవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్యాటర్న్. ఓకే, సో ఈ 7 ఆరకల్స్ ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలు ఏంటంటే కాంప్రమైజ్ అవుతున్నారు, బాగా కాంప్రమైజ్ అవుతున్నారు. ఈ కాంప్రమైజ్ అయ్యేటువంటి టైంలో సంఘమా నువ్వేం చేయాలి? హౌ డు యూ నీడ్ టు రియల్లీ లివ్? సో 4వ అధ్యాయంలో అందుకనే వీఆర్ టేకెన్, ఈ సంఘాలు కనుక యేసు ప్రభు యొక్క విట్నెస్ ని మెయింటైన్ చేయాలంటే, యేసు ప్రభుకు నిజంగా సాక్షులుగా ఉండాలంటే, వాళ్ళు ఫస్ట్ ఎక్కడి నుంచి చూడాలి? ఈ లోకంలో ఉన్నటువంటి అఫైర్స్ అన్నిటిని ఎక్కడి నుంచి చూడాలంటే దే హ్యావ్ టు గో టు థ్రోన్ రూమ్. దే హ్యావ్ టు సీ ఫ్రమ్ థ్రోన్ రూమ్. ఈ థ్రోన్ రూమ్ లో నేను ప్రతి ఒక్క విషయాన్ని నేను మాట్లాడలేను, ఎందుకంటే మనం ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు డూ. ఒక సెషన్ లో మనం రెవల్యూషన్ మొత్తాన్ని మాట్లాడుకోవటం చాలా కష్టం. దాదాపు 7 నుంచి 8 నెలలు నేను టీచ్ చేశాను. ప్రతి ఒక్క వచనాన్ని టీచ్ చేశాను. దీని మీద అంతా రికార్డ్ చేశాం. రికార్డ్ చేసినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా రికార్డ్ చేశారు దాన్ని. అంతే జాగ్రత్తగా రికార్డింగ్ మొత్తాన్ని పోగొట్టారు. సో బట్ వి మే నీడ్ టు డూ యాక్చువల్లీ అనదర్ వన్. బట్ ఇట్స్ గుడ్ దట్ ఇది చాలా సంవత్సరాల ముందు చేసాం, అంటే 2016-17లో చేసాం. ఆ తర్వాత మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ యాక్చువల్లీ హ్యాస్ బై గాడ్స్ గ్రేస్ ఇంక్రీజ్డ్ లిటిల్ బిట్ మోర్. అండ్ ఐ థింక్ I'll be willing actually to do another one. But this time యాక్చువల్గా 4 రికార్డింగ్ ని సేవ్ చేసి మరీ చేద్దాం ఈసారి. ఓకే, ఎనీవే పాయింట్ ఏంటంటే 4th and 5th 4-5 అధ్యాయాలు ఒక చక్రానికి ఏదైతే హబ్ ఉంటుందో, అంటే చక్రానికి ఏదైతే సెంటర్ ఉంటుందో, ఈ 4-5 అధ్యాయాలు అనేటువంటివి రెవల్యూషన్ మొత్తానికి, ప్రకటన గ్రంథం మొత్తానికి కూడా హబ్ అనమాట. దిస్ ఈస్ ద హబ్. పాయింట్ ఏంటంటే హెవెన్ లో ఈ థ్రోన్ రూమ్ ఏదైతే ఉందో, ఈ థ్రోన్ రూమ్ లో ఎవ్రీథింగ్ ఈస్ పిక్చర్ పర్ఫెక్ట్. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, గ్లాస్ క్రిస్టలైజ్ అయిపోయినటువంటి సీ గురించి మాట్లాడుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? ఈ క్రిస్టలైజ్ అయినటువంటి సి, ప్రకటన గ్రంథంలో సి అనేటువంటిది ఒక సింబల్ గా కనుక మనం చూస్తే, ఈ సింబల్ కి యాక్చువల్ గా నిర్వచనం మనకి ఇక్కడే ఉంటుందని చెప్పాను. ప్రకటన గ్రంథంలోనే ఆ సింబల్ కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని చెప్పాను. ఎక్కడ చూసాం లాస్ట్ టైం మనం? ఆ సి యొక్క యాక్టివిటీని మనం చూసుకుంటూ వచ్చాం. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీస్ట్, మనం చూస్తున్నటువంటి బీస్ట్ ఏమవుతుందంటే ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ సీ అన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. సో తర్వాత చిట్ట చివరిలో మనం చూసినప్పుడు దెర్ ఇస్ నో సీ అని మాట్లాడతాడు ప్రకటన గ్రంథం చివరిలో, లాస్ట్ లో. అంటే దెర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ ఈవిల్ యాక్టివిటీ. అంటే
అక్కడ బంగాళాఖాతం ఉండదు, లేకపోతే అక్కడ ఏ సముద్రాలు ఉండవు, అట్లా కాదు మనం తీసుకోవాల్సింది, లిటరల్ గా కాదు తీసుకోవాల్సింది. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఈవిల్ యాక్టివిటీ. ఎందుకంటే పరలోకంలో దేవుని యొక్క థ్రోన్ రూమ్ లో ఈ గ్లాస్ సీ అనేటువంటిది నిమ్మళంగా ఉంది. కానీ భూమి మీద ఇది ఎగసి పడుతుంది. ఎందుకంటే ఇందులోంచి బీస్టులు రావటం, డ్రాగన్స్ రావటం, ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఈవిల్ యాక్టివిటీ. కానీ గాడ్ విల్ డీల్ విత్ దట్. సో ఏ విధంగా అయితే పరలోకంలో దేవుని యొక్క అన్కంటెస్టెడ్ అథారిటీ ఉందో, అది భూమి మీద ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబడుతుంది అనేటువంటిదే రెవల్యూషన్ యొక్క స్టోరీ. అంటే నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లుగా భూమి అందును నెరవేరును గాక అనేటువంటి మాటకి ఎక్స్పాన్షనే బుక్ ఆఫ్ రెవల్యూషన్. హౌ డస్ దట్ హ్యాపెన్? నీ రాజ్యం వచ్చును గాక అనేటువంటి దానికి హౌ డస్ దట్ హ్యాపెన్, ఎలా జరుగుతుంది అది అనేటువంటి దానికి విశదీకరించి చెప్పేటువంటి పుస్తకమే బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో 4వ అధ్యాయం ముందు మనం కాంప్రమైజింగ్ ని చూసాం. ఈ కాంప్రమైజింగ్ చర్చెస్ యాక్చువల్ గా అవి ఎక్కడికి వెళ్ళాలంటే ఇమీడియట్ గా దర్ ఈస్ అ నీడ్ దట్ దే నీడ్ అ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. అవి థ్రోన్ రూమ్ నుంచి చూడాలి ప్రతి ఒక్క దాన్ని, లేకపోతే కాంప్రమైజ్ అయిపోతాయి. మొదటి శతాబ్దంలో రోమ్, ఆ తర్వాత మధ్యలో చాలా సార్లు చాలా చాలా మనకి ఎంపైర్స్ వచ్చినాయి, చాలా కాంప్రమైజింగ్ జరిగింది, చాలా కంట్రీస్ లో చాలా కాంప్రమైజ్ జరిగింది. భారతదేశంలో కాంప్రమైజ్ జరిగింది. ఈ మొదటి శతాబ్దంలో ఈ బీస్ట్ ఏదైతే అది కనిపిస్తుందో, రోమ్ లాగా కనిపిస్తుందో, ఇట్ కమ్స్ అవుట్ యాక్చువల్లీ ఇన్ మల్టిపుల్ వేస్ ఇన్ ఎవ్రీ కంట్రీ ఫర్ పీపుల్ ఆఫ్ గాడ్. దీన్ని గనక అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్స్ థ్రోన్ రూమ్. దేవుని యొక్క సింహాసనం గదిలోంచి మనం చూస్తే గానీ మనకు అర్థం కాదు ఏది. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం అంటిపెట్టుకొని చూస్తే గానీ మిగిలినటువంటి పవర్స్ అవి ఎంత లిల్లీపుట్సో మనకు అర్థం కావు. అదర్వైజ్ విల్ కాంప్రమైజ్, భయపడిపోతాం, షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాం వెళ్ళి. సో 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే, 5వ అధ్యాయం ఏం మాట్లాడుతుందంటే, మనకి పరలోకంలో నిమ్మళంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, అన్కంటెస్టెడ్ అథారిటీ, దేవుడి యొక్క సార్వభౌమ అధికారం ఏదైతే ఉందో, అది భూమి మీద ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో మొట్టమొదట వి సీ ద స్టెప్. ఎవరు చేస్తారు అనేటువంటిది 5వ అధ్యాయం ఆన్సర్ చేస్తుంది. ఎవరు చేస్తారు దాన్ని? హూ విల్ డూ దాట్? గొర్రెపిల్ల, ల్యాంబ్. ఇలాంటి గొర్రెపిల్ల కాదు, యూదా గోత్రపు సింహం. స్లెయిన్ ది ల్యాంబ్. లేన్ ల్యాంబ్. స్లెయిన్ ది ల్యాంబ్. వింటున్నారా మీరు? ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మాట చెప్తాను నేను. ఈ భూమి మీద ఉన్న పరిస్థితిని చూసి ఎవరు రిడీమ్ చేస్తారని ఏడుస్తున్నాడు యోహాన్ అక్కడ. ఏంటి పరిస్థితి అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఏమవుతుందంటే వెంటనే పక్క నుంచి ఎల్డర్స్ వచ్చి ఒక మాట అన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్, వన్ ఆఫ్ ద ఎల్డర్స్ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, ఏడవద్దు. సీ ద లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా, ద రూట్ ఆఫ్ డేవిడ్ హ్యాస్ ట్రయంఫ్డ్. హీ ఈస్ ఏబుల్ టు ఓపెన్ ద స్క్రోల్ అండ్ ఇట్స్ సెవెన్ సీల్స్. ఆయన ఓపెన్ చేస్తాడు, నువ్వేమి ఏడవద్దు. లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా, లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా నా ఇమీడియట్ గా చూసాడు ఇట్లాగా యోహాన్. విన్నది ఎవరు విన్నప్పుడు విన్నదేంటి? ఎవరి గురించి విన్నాడు? వధింపబడిన గొర్రెపిల్ల గురించి విన్నప్పుడు ఎవరి గురించి విన్నాడు? కానీ అక్కడ ల్యాంబ్ కనిపిస్తుంది. కానీ చూసినప్పుడు ఎవరిని చూశాడు? వధింపబడిన. This is an important interpretation principle in the book of Revelation. What he sees will interpret what he hears. యోహాను ఏదైతే చూస్తాడో ఆయన చూసినటువంటిది ఆయన వినినటువంటి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాం. The line of the tribe of Judah. లైన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా ఏమవుతుందంటే, యు డోంట్ సీ ద రా పవర్ ఆఫ్ ద లైన్, బట్ యు సీ ద పవర్ ఈజ్ ఎగ్జర్టెడ్. నాట్ అంటే మనం పవర్ అనగానే ఇమీడియట్ గా అంటాం చాట్ మన చెంప మీద కొట్టడమో, లేకపోతే మన ఆర్ఎస్ఎస్ బ్రదర్స్ చేసేటట్టుగా కర్రలు పెట్టుకొని తిరగటము, త్రిశూలాలు పెట్టుకొని తిరగటము, జనాలను కొట్టడము, ఇది మనకి పవర్ అంటే జనాలకి.
బట్ నో 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 సెయింగ్ దట్ ఇది గాజులు దొడుకున్న నేచర్ అది. నిజమైనటువంటి పవర్ సహించటం. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. We got to really see this is an interpretation. What he's seeing will interpret what he hears. Line of tribe of Judah అనగానే లైన్ ఎట్లా చేయాలంటే రక్కేస్తుంది, కొరికేస్తుంది, పీక్ అవతల చీల్చి చెండాడుతుంది అనుకుంటాం. నో నో నో, that's not how he saves the world. ఈ ల్యాంబ్ ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన చేతిలోంచి, ఈయన ఎక్కడి నుంచో రాలేదు ల్యాంబ్, సింహాసనం మధ్యలో నుంచే వచ్చాడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ కింద కానీ, ఎక్కడ లాంగ్వేజ్ ఇది, ఎక్కడ వినిపిస్తుంది లాంగ్వేజ్ మనకి? Romans 8 నోప్. మూడవ వచనంలో ఎక్కడ కనిపిస్తుంది? ఎస్ వినీలాగ్, రైట్. ఓటి, నీకు ఏ దేవుడు ఉండకూడదు పైన ఆకాశంలో కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద ఏదైనా సరే. నథింగ్ రియల్లీ క్యాన్ మ్యాచ్ మీ. యోహాన్ అన్ని చోట్ల చూశాడు, అన్ని చోట్ల కనిపించలేదు వధించబడినటువంటి గొర్రెపిల్ల. ఎందుకంటే హీ ఈజ్ నాట్ లైక్ ఎనీథింగ్ దట్ వాస్ క్రియేటెడ్. బట్ ఒక్క చోట చూడలేదు. ఎక్కడ? సింహాసనం మీద చూడలేదు. అక్కడి నుంచి వస్తున్నాడు. దిస్ ఈజ్ అనదర్ ఇండికేషన్ దట్ ఇండీడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్. He is not like creation. He was not created. Uncreated creator. The language of the Old Testament is important. Vinila, you did a good job today. 10 Commandments లో ఐడాలట్రీ మీరు చేయకూడదు అని ఇచ్చేటువంటి కమాండ్ దగ్గర ఇచ్చినటువంటిది ఏంటంటే, వర్షిపింగ్ ద ల్యాంబ్ ఈజ్ నాట్ వర్షిపింగ్ అన్ ఐడాల్. వర్షిపింగ్ అ ల్యాంబ్ ఈజ్ యాక్చువల్లీ వర్షిపింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. దట్స్ ద పాయింట్. ఏం చేశాడు తెలుసా ఆయన? మీ గ్రీక్లో చదివితే భలే ముచ్చటేస్తుంది. తెలుగులో ఏం చేస్తున్నాడు? ఈయన సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన చేతిలో ఏన్షియంట్ ఆఫ్ డేస్ తండ్రి చేతిలో ఒక స్క్రోల్ ఉంది. ఈ స్క్రోల్ని తెలుగులో ఈయన తీసుకున్నాడని రాసిందా? గ్రీక్లో లాక్కున్నట్టు ఇట్లా అడుక్కోవట్లేదు. He's taking with authority. I will do it. This is a glorious picture there. యోహాను ఆ రూమ్లో నించొని అదంతా చూస్తున్నప్పుడు, రూమ్ అనేది సీన్, హీ సీయింగ్ ద హోల్ సీన్. పక్కన పేతురుంటే బాగుండేది. ఈయనకి నేను సజెషన్స్ ఇచ్చాను రా బాబు. పేతురు, నువ్వు కూడా ఇచ్చావు సజెషన్స్. బట్ లుక్ అట్ హిమ్, ఈస్ ద గ్లోరియస్ వన్. And then there is this thing, and then 6th chapter lo he's opening seal by seal, seal by seal. Seal by seal open చేస్తున్నప్పుడు there is one judgment associated with each seal. ఇక్కడ సీల్స్ తర్వాత మనకి 7 కనిపిస్తాయి. సీల్స్, ట్రంపెట్స్, బౌల్స్, ఈ 3 కనిపిస్తాయి మనకి.
ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్యాటర్న్ ఏంటంటే మొదటి 4 రిలేటెడ్. ఎట్లాగో చెప్తాను నేను. సీల్స్‌తో విషయం అదే, ట్రంపెట్స్‌తో విషయం అదే, బౌల్స్‌తో విషయం కూడా అదే. మొదటి 4 రిలేటెడ్. మిగిలిన 2 కొంచెం డిఫరెంట్. ఫైనల్‌ది దాని గురించి కొంతసేపు అయిన తర్వాత మాట్లాడతాను నేను. కానీ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సీల్స్‌ని ఎట్లా కనెక్టెడో చెప్తాను నేను. ఓకే. 6వ అధ్యాయం దగ్గరికొచ్చాను నేను. 6వ అధ్యాయం దగ్గర సీల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఐ వాచ్ ద ల్యాంబ్ ఓపెన్ ద ఫస్ట్ ఆఫ్ ద 7 సీల్స్. మొదటిది ఓపెన్ చేయంగానే దెన్ ఐ హర్డ్ వన్ ఆఫ్ ద 4 లివింగ్ క్రీచర్స్. ఎవరు 4 లివింగ్ క్రీచర్స్? 4వ అధ్యాయంలో కనిపిస్తాయి మనకి. ఓకే. యూ సీ, అందుకనే ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ నౌ. I saw the 4 living creatures say in voice like thunder, "Come." I looked, and then before me was a white horse. Its rider held a bow, and he was given a crown, and he rode out as a conqueror bent on conquest. సో ఇక్కడ శ్వేత గుర్రం మీద ఒక రైడర్ వెళ్తున్నట్టు. He was given a crown and he rode out as a conqueror bent on conquest. But here it's not talking about Jesus. సో ఇట్స్ ఎ మిస్అండర్స్టాండింగ్. చాలా మంది ఇక్కడ యేసు ప్రభుతో దీన్ని కంపేర్ చేయడం అనేటువంటి కాదు. ఎందుకంటే బుక్ ఎండింగ్ లో యాక్చువల్ గా మనకు వి సీ దేర్ దట్స్ ద పిక్చర్ ఆఫ్ జీసస్. బట్ దిస్ ఇస్ నాట్. ఎందుకంటే బికాస్ దిస్ 4 సీల్స్ ఆర్ కనెక్టెడ్. ఏంటంటే కాంక్వెస్ట్ మోడల్ ఇది. ఏంటంటే ఒక రాజ్యం మరొక రాజ్యం మీద యాక్చువల్గా వాళ్ళని తుత్తునీలుగా చేయాలి, మన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అనేటువంటి ఒక కాంక్ష ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి మాట ఇది. అసీరియా ఇంపీరియల్ పాలసీస్, బాబిలోన్ యొక్క ఇంపీరియల్ పాలసీస్, రోమ్ యొక్క ఇంపీరియల్ పాలసీస్, అంటే మిగిలినటువంటి వాళ్ళందరి మీద పడి రోమాయణం చేయాలి, అంటే రోమామయం చేయాలి అందరినీ. సో దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్. వన్స్ అగైన్, లైక్ ఐఎమ్ నాట్ రియల్లీ, దిస్ ఇస్ నాట్ a crude remark on రామాయణం గురించి కాదు నేను మాట్లాడేది. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద వర్డ్ దేర్. రోమామయం చేయాలనేటువంటిది, దట్స్ వాట్ ఐ వాజ్ రెఫరింగ్ టు దట్. సో రోమామయం చేయాలనేటువంటిది. సో దిస్ ఈస్ అ కాంక్వెస్ట్ మోడల్. ఈ కాంక్వెస్ట్ అంటే ఏంటంటే మేము ప్రపంచం మొత్తానికి మేము టాపు, మా సామ్రాజ్యమే అసలు యాక్చువల్గా అందరికీ టాప్గా ఉండాల్సినటువంటిది. సో దిస్ మోడల్ ఏం చేస్తుందంటేట, ఇట్ విల్ లీడ్ టు ఇలా ఉండేటువంటి పాలసీస్ ఏం చేస్తాయంటే, రెండో సీల్తో రండి. రెండో సీల్ ఏమొస్తుందంటే రెడ్ వన్. దిస్ విల్ లీడ్ టు వార్. పీపుల్ విల్ కిల్ ఈచ్ అదర్. దెర్ ఈస్ అన్ ఇంటర్నల్ స్ట్రైఫ్. రోమ్ చరిత్రను కనుక మీరు చదివితే, రోమ్ వాజ్ నెవర్ ఎట్ పీస్ విత్ ఇట్ సెల్ఫ్. ఇట్ వాజ్ ఆల్వేస్ యాక్చువల్గా దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రైఫ్. ఒక రోమన్ సీజర్స్ని యాక్చువల్గా ఎలా చంపుతారు? దెర్ ఈస్ ఆల్వేస్ యాక్చువల్లీ ఎ బిట్రయల్. సో బిట్రే చేసి చంపేసేయటం, విషం వచ్చి చంపేయటం, తల నరికేయటం, పొడిచేయటం, ఇవన్నీ దిస్ ఈస్ వాట్ యు సీ. బికాస్ వెన్ యు ఆర్ ఆన్ ద కాంక్వెస్ట్ మోడల్, కాంక్వెస్ట్ చేసి ప్రపంచాన్ని జయించాలనేటువంటి మోడల్ ఏదైతే ఉంటుందో, ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ బ్లడ్ షెడ్. And that leads actually to the third seal. What happens during that time? Black horse దగ్గర ఏమవుతుందంటే, what sounded like a voice from okay, so 6వ వచనంలో 2 pounds of wheat for a day's wages and 6 pounds of barley for a day's wages, and do not damage the oil and wine. అంటే ఏవైతే స్టేపుల్ ఫుడ్ ఉందో, దే నీడ్ బార్లీ అండ్ వీట్.
స్టేపుల్ ఫుడ్ కదా అది, అంటే రోజువారీ భోజనం అది. దట్ బికమ్స్ యాక్చువల్గా వెరీ ఎక్స్పెన్సివ్. కానీ లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, పర్ఫ్యూమ్ తీసుకొని తాగుతావా? సెంట్ తాగుతావా? ఆకలిగా ఉన్నప్పుడు సెంట్ కొట్టుకుంటే ఉపయోగం ఉంది? ఆయిల్ అండ్ వైన్ ఆర్ లగ్జరియస్ ఐటమ్స్. రోమ్ ఏం చేస్తుందంటే, ఇట్ గోస్ ఆన్ అండ్ దెన్ ఇట్ అటాక్స్ అదర్ కింగ్డమ్స్. ఆ అదర్ కింగ్డమ్స్ యాక్చువల్గా రోమ్కి దే హ్యావ్ టు సప్లై ఆయిల్ అండ్ వైన్ ఫస్ట్ సెంచరీలో. So what happens is when they give oil and wine, all they have is oil and wine, but then there is no agriculture produce because all the money is invested on something else, the conquest, the war. So daily basic needs become very expensive. Luxurious items actually become what to do. What do you do with that? In a situation like that, actually nobody is like, people, the basic needs anni kuda they are not met. And if you follow the conquest model of Rome, this will lead to that. This will lead to that kind of lifestyle. This will lead to that kind of thing. And this is not just about Rome, by the way. Rome కు ముందు Babylon ఫాలో అయింది ప్రాసెస్ ని, Babylon కు ముందు అసిరియా ఫాలో అయింది ప్రాసెస్ ని, దాని ముందు ఈజిప్ట్ ఫాలో అయింది ప్రాసెస్ ని. And one after the other, major kingdoms actually have gone this direction. This is the reality. But then చాలా మందికి మధ్యలో క్వశ్చన్ వచ్చింది ఇక్కడ, సీలు విప్పేది యేసు ప్రభు కదండి, మీరేమో వాళ్ళ పాలసీస్ గురించి మాట్లాడుతున్నారని. No, it is saying that is itself a judgment on that. You may think that actualగా దేవుడితో సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయేమో అనుకుంటారేమో. The conquest model and all these things, this is వీళ్ళ యొక్క ఫూలిష్నెస్ కి దేవుడిని యాక్చువల్గా తృణీకరించినటువంటి దానికి ఇట్స్ యాక్చువల్లీ ఎ జడ్జ్మెంట్, బికాస్ దట్ ఈస్ వేర్ దే గో. గాడ్ ఈజ్ సావరెన్ ఈవెన్ ఇన్ దట్ వన్. దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. సో రోమ్ ప్యాక్స్ రోమానా, రోమ్ చాలా పీస్ ఇస్తుంది అని ఎగురుతున్నారు కదా మొదటి శతాబ్దంలో. కానీ రెండో హార్స్ పటాపంచలు చేసింది, బట్టబయలు చేసేసింది దాన్ని. దెర్ ఈస్ అన్ ఇంటర్నల్ స్ట్రైఫ్. There's a killing of the kings in Rome, killing of the senators, killing of the poor people, lot of slaves. కూడు దొరకకుండా రోడ్డు మీద చచ్చిపోయేటువంటి జనాంగాలు రోడ్ల మీద పడి ఉన్నారు. But Rome says Rome is the greatest lifestyle. Rome is the greatest lifestyle. We got to do it. యుద్ధం చేయటానికి మ్యారేజెస్ ని డిస్కరేజ్ చేశారు. యుద్ధం చేయాలంటే సోల్జర్స్ ముందుకు రావాలి, పెళ్ళైతే సోల్జర్స్ వెళ్ళలేరు, పెళ్ళైతే చాలా మంది సోల్జర్స్ రారు. కాబట్టి ఏం చేయాలంటే పెళ్ళిని డిస్కరేజ్ చేద్దాం. అడల్టరీని ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే సోల్జర్స్కి యాక్చువల్గా వాళ్ళ ఫిజికల్ నీడ్స్, సెక్షువల్ నీడ్స్ ఉంటాయి. సెక్షువల్ నీడ్స్ ఉన్నాయి కాబట్టి సోల్జర్, ఇఫ్ యూఆర్ ఎ సోల్జర్ యు ఆర్ వర్దీ టు టేక్ ఎనీ ఉమెన్ యుద్ధానికి వెళ్ళినప్పుడు. అండ్ దెన్ హోమోసెక్షువాలిటీ దే హ్యావ్ ఎంకరేజ్ దెమ్. ఎవరు విమెన్ దొరకనప్పుడు సోల్జర్స్, యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ సెక్స్ విత్ ఈచ్ అదర్, మేల్ విత్ మేల్. And from that actually came, Vishal Mangalwadi అంటాడు ఏంటంటే, from that came a person called a Christian, a very mindful Christian called Valentinus. Valentinus ఏమన్నాడంటే, no, that's not the, adultery is not the answer for the society. Homosexuality is not the answer, but it is the family that is the answer. I am going to conduct marriages against Rome. He was persecuted because he stuck to the biblical values. వాక్యపు విలువలకి నిలబడి పెళ్లిళ్ళు చేయటం, కుటుంబాలని
ఎంకరేజ్ చేయటం వల్ల పర్సిక్యూట్ చేయబడ్డాడు. అండ్ ఫ్రమ్ దాట్ కేమ్ వ్యాలంటైన్స్ డే. February 14th we do Valentine's Day because it is Saint Valentine's Day. వివాహానికి బయట పార్కుల్లో, ఇందిరా పార్కుల్లో కూర్చొని ముద్దులు పెట్టుకోవటం కాదు వ్యాలంటైన్స్ డే అంటే. వ్యాలంటైన్స్ డే ఈజ్ బేసికలీ a day where Christians are saying marriage is an institution created by God. Tinder apps one night stands ని గురించి మాట్లాడతాయని చెప్పేసి మై ఫ్రెండ్ స్టార్లిన్ యాక్చువల్గా one of the greatest theologians and psychiatrists of our time, Starlin Maitri, missionary. This man, out of all, actually I admire him the most. Starlin shared with me, is a prominent psychiatrist, a very devout, godly man, excellent theologian. He reads God's word in a very, very beautiful way. I feel like actually sitting with him and listening from him all the time. So Starlin said that one night stands are very famous among the young people in Hyderabad, looks like. ఇలా వన్ నైట్ స్టాండ్లకి వెళ్ళి ఒక అబ్బాయిట వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నట్టు, సార్ చాలా మంది గర్ల్స్ వన్ నైట్ స్టాండ్స్ అడిగారు, వన్ నైట్ స్టాండ్స్కి వెళ్తానే ఉన్నాను లాస్ట్ 1 year నుంచి. బట్ వన్ గర్ల్ ఆస్క్డ్ మీ లవ్ అని మాట్లాడింది, వాట్ ఈస్ దట్ సార్ అని అడిగట సైకియాట్రిస్ట్. వెన్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ ని సెక్షువాలిటీకి దిగజార్చినప్పుడు, అది ద లైఫ్ స్టైల్ ఆఫ్ రోమ్, దట్ ఈస్ ద బీస్ట్లీ లైఫ్ స్టైల్. ఈజ్ రోమ్ దేర్ టుడే ఇన్ ద 21st century? Of course, yeah. So it appears in different forms. అందుకనే పొరపాటు చేసేవాళ్ళు ఇదంతా ఫస్ట్ సెంచరీకి సంబంధించిందే అని ఆలోచించేటువంటి వాళ్ళు 21st centuryకి దూరం చేస్తున్నారు దీన్ని. ఇది లేదు యాక్చువల్గా ఎండ్ టైమ్స్కి మాత్రమే అమెరికన్ హెలికాప్టర్స్ గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఫస్ట్ సెంచరీకి దూరం చేస్తున్నారు. This is not a code to decode. This is the lens through which you see the world. Revelation is a kind of a lens. You need to see the world through revelation. ప్రకటన గ్రంథం అనేటువంటి కళ్ళజోడుని ధరించుకొని చూడాలట మనం. Then you understand what things are. The ideas of Rome are still there. In fact, these are not the ideas of Rome. తర్వాత మనం చూస్తాం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం, these are not the ideas of Rome, these are the ideas of Babylon. Genesis 11లో స్టార్ట్ అయినటువంటి సిస్టమ్ అది. దానికంటే ముందు దీని ఆరిజిన్స్ ఉన్నాయిట. కయీను సంతానంలో ఉందిట దాని ఆరిజిన్ అంతా కూడా. బాబెల్లో ఒక సిస్టమ్ లాగా తయారైందిట, అది ఫ్లో అవుతూనే వస్తుందిట. దీని అంతం, దీనికి చర్మాంకం పడతట ఆయన యేసు ప్రభు 18వ అధ్యాయం. It's going to be judged, it's going to be destroyed. The system is going to be nullified. అందుకనే ఒక సీల్ తర్వాత ఇంకొక సీలు, ఒక సీలు దీని తర్వాత నో దీస్ ఆర్ ఆల్ టుగెదర్. డూ యూ సీ వెన్ దెర్ ఇస్ అ కాంక్వెస్ట్, దాహంతో కాంక్వెస్ట్ మోడల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఇన్ఎవిటబుల్ గా దే విల్ హ్యావ్ టు రియల్లీ, దెర్ ఈస్ ఇంటర్నల్ స్ట్రైఫ్, బ్లడ్ షెడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. Hitler wanted to create actually a huge race. He wanted to, ఈ కాంక్వెస్ట్ మోడల్తో యాక్చువల్గా ప్రపంచం మొత్తాన్ని ఏం చేయాలనుకున్నాడంటే, he wanted to create ఒక ఆరియన్ రేస్ అనేటువంటిది ఒక దాన్ని చేసి, వీఆర్ ద స్ట్రాంగెస్ట్, వీ హ్యావ్ టు రియల్లీ మేక్ ద హోల్ వరల్డ్ నాజీ ఐడియాలజీతో మనం నింపేసాలి. కాంక్వెస్ట్ మోడల్.
But then there is an internal strife. Conquest model రాగానే there is an internal strife also. ఏంటి ఆ strife? You have to kill people who don't agree with you. You have to create యాక్చువల్గా నువ్వు నీ మోడల్తో కనుక అగ్రి అవ్వాలంటే ఒక సైన్యాన్ని నువ్వు తయారు చేయాలి. ఆ సైన్యాన్ని తయారు చేయాలంటే ఒక బూచిని చూపించాలి. నీ లోపల ఉన్నటువంటి వాళ్ళని ఒక బూచిగా చూపించాలి. ఆ బూచిగా చూపించి వాళ్ళని అటాక్ చేయించాలి. ఈ అటాక్ చేసేటప్పుడు ఆ దాహాన్ని చూసి చూసి ఏంటంటే ఈ సైన్యం అంతా ఎస్ వీఆర్ డూయింగ్ రైట్, వీఆర్ క్రియేటింగ్ గ్రేట్ రేస్ ని మనం క్రియేట్ చేస్తున్నాం అని అంటారు. దిస్ ఈస్ ద మోడల్. దిస్ విల్ బి జడ్జ్డ్. Any country that forsakes its God. Well, its God means basically we are talking about one God, that's it. They have to go into this foolishness. This is the judgment of God on the nation. ఏం చేయాలో తెలియక పీక్కు తినాలి. మేమే ప్రపంచం మొత్తానికి ప్రపంచమయం మా దేశమయం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుంది. అండ్ ఇట్ మే బి ఇస్లామిక్ టెర్రరిజం టు. ఇస్లామిక్ టెర్రరిజంలో ఉన్నటువంటి ఐడియాలజీ అది కదా. వీ హ్యావ్ టు క్రియేట్ ఎ క్యాలిఫేట్. క్యాలిఫేట్ని మేము క్రియేట్ చేయాలి. ప్రపంచం మొత్తానికి మేము ఇది చేయాలి. వన్స్ అగైన్ ఇమ్మీడియట్గా దానికి కావాలంటే అది క్యాలిఫేట్ని నువ్వు క్రియేట్ చేయాలంటే బూచిని చూపించాలి ఫస్ట్. లోపల ఉన్నటువంటి బూచిని, నీతో పాటు ఉన్నటువంటి కొంతమందిని బూచిగా చూపించాలి ఫస్ట్. కాఫిర్ అనేటువంటి పదాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడు వీళ్ళందరూ కాఫిర్స్, మనం యాక్చువల్గా ఫైటర్స్. మనం ఒక హోలీ క్యాలిఫేట్ని తయారు చేయాలి. అండ్ దెన్ బ్లడ్ షెడ్, ఆల్ దీస్ థింగ్స్. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ రోమ్. This is the nature of Rome. When you open the fifth seal, ఐదో సీల్ని ఓపెన్ చేసిన తర్వాత ఎంతకాలం ప్రభువా? ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే అట్ ద సేమ్ టైమ్ దిస్ విల్ పర్సిక్యూట్ ఫెయిత్ఫుల్ విట్నెసెస్. రోమ్ పర్సిక్యూటెడ్ ఫెయిత్ఫుల్ విట్నెసెస్. పంటి కింద రాయిలాగా తయారయ్యారు క్రిస్టియన్స్. ఇష్టం వచ్చినట్టు స్వైర విహారం చేయండి రా మీరు, సెక్షువాలిటీని, లైంగికపరమైనటువంటి దాన్ని స్వైర విహారం చేయండి మీరు అని అన్నప్పుడు స్వైర విహారం చేయండి రా మీరు అని అన్నప్పుడు క్రిస్టియన్స్ సెడ్ నో నో నో, వీఆర్ నాట్. అందుకనే ఒక రోమన్ సెనేటర్ రాస్తాడు ఈ మాట, ఒక రోమన్ రైటర్ రాస్తాడు ఈ మాటని. సెకండ్ సెంచరీ, థర్డ్ సెంచరీలో క్రిస్టియన్స్ట వాళ్ళు సంఘంగా గ్యాదర్ అయినప్పుడు ప్రతి ఆదివారంట ఈ క్రీస్తు అనేటువంటి ఒక ఆయన ఎవరినో వీళ్ళు దేవుడని ఆరాధించేవాళ్ళు. వీళ్ళు ఆరాధించడం మాత్రమే కాదు, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి ఒక ప్రతిజ్ఞ చేస్తారట. ప్రతి సంఘం, ప్రతి సండే వీళ్ళు ప్రతిజ్ఞ చేసేవాళ్ళట. ఏంటంటే మనం మాట తప్పకూడదు, దొంగ మాటలు మాట్లాడకూడదు, మనం సెక్షువల్ ఇమ్మొరాలిటీ చేయకూడదు. అంటే లైంగిక పరంగా ఇమ్మోరల్ సెక్షువల్ లైఫ్ స్టైల్ మనం చేయకూడదు. నాలుగోది యాక్చువల్గా మనం మత్తులు అవ్వకూడదు. తర్వాత మనం మోసం చేయకూడదు. ఇవన్నీట సంఘం గ్యాదర్ అయినప్పుడు క్రిస్టియన్స్ మాట్లాడుకునే వాళ్ళు మొదటి శతాబ్దంలో. ఎందుకో తెలుసా? రెండో శతాబ్దంలో ఎందుకో తెలుసా? రోమ్ లైఫ్ స్టైల్కి మేము దట్స్ నాట్ హౌ వి డూ ఇట్. అదంతా అయిపోయిన తర్వాతట ఈయన రాస్తాడు రోమన్స్, ఐ థింక్ సుటోనియస్ అనుకుంటా. ఏమని రాస్తాడంటే సింపుల్ భోజనం తినేవాళ్ళ వాళ్ళు. ఎందుకు రాస్తున్నాడు తెలుసా? సింపుల్ భోజనం అని ఎందుకు రాస్తున్నాడు తెలుసా? రోమ్ భోజనాలు ఎట్లా ఉంటాయి తెలుసా? పెద్దగా ఉంటాయి. ఎట్లాగంటే మందు ఉంటుంది అందులో. ఆ బట్టలు లేకుండా ఆడవాళ్ళు వాళ్ళ మధ్యలో రోమ్ అవుతున్నప్పుడు విచ్చలవిడి శృంగారం వాళ్ళ మధ్యలో.
అండ్ దెన్ అది తాగిన తర్వాత వాంతి అక్కడే చేసుకోవటం, ఆ వాంతిని మళ్ళీ తినేవాళ్ళట వాళ్ళు. రోమాకు ఉన్నటువంటి ఆ రోమన్ ఫీస్ట్లు ఇట్లా ఉంటాయట. కానీ ఏమంటున్నాడంటే వీళ్ళు అట్లా చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఈటింగ్ సింపుల్ మీల్ట. ఎవ్రీథింగ్ దట్ ఈస్ రోమ్, క్రిస్టియన్స్ ఆర్ నాట్ దట్. రోమ్ ఏదైతే ఉందో క్రైస్తవులు యాక్చువల్గా అట్లా కాదుట. రెండో శతాబ్దంలో దే ఆర్ అగెయిన్స్ట్. వీళ్ళ లైఫ్ స్టైల్ యాక్చువల్గా రోమ్ చెప్పినటువంటి దానికి కంప్లీట్లీ వ్యతిరేకం. ఇది ఎవరు 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 గుర్తించారు దీన్ని? రోమన్ రైటర్స్ గుర్తించారు దీన్ని. దీస్ ఆర్ నాట్ క్రిస్టియన్స్. వీళ్ళేదో తేడాగా ఉన్నారని. ఫ్రీజ్ అవ్వలేదు నేను. ఐఎమ్ జస్ట్ థింకింగ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ వాక్యాన్ని బోధించే వాళ్ళే చేస్తున్నారా మన మధ్యలో, మన సంఘాల్లో? రోమ్ హ్యాస్ క్రెప్ట్ ఇన్. దావీదు చేయలేదా అని మాట్లాడేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు, వాళ్ళని వెనకాల వేసుకురావటానికి. రోమ్ హ్యాస్ క్రెప్ట్ ఇన్. బ్యాబిలోన్ వచ్చేసింది లోపలికి, సంఘం లోపలికి. మనం అబద్ధం చెప్పకూడదు అని 2వ శతాబ్దంలో రోమ్కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ తీసుకుంటే ప్రతి ఆదివారం పిహెచ్డీలు చేయకపోయినా డాక్టర్ అని పెట్టుకుంటున్నారు. దాని గురించి మాట్లాడితే ఏంటి బ్రదర్ చిన్న చిన్న మాటలు ఉన్నట్లాగా పెద్ద పెద్ద చేస్తారట. ఇది చిన్నది కాదు. దిస్ ఈజ్ ఎ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. ఇమ్మొరాలిటీకి టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. రోమ్ ఈజ్ ఇన్సైడ్ ద చర్చ్, నాట్ జస్ట్ చర్చ్ ఇన్ రోమ్ టుడే, రోమ్ ఇన్ చర్చ్. కాంప్రమైజ్డ్. 7లో 5 కాంప్రమైజ్డ్. దే నీడ్ టు సీ సావరెనిటీ ఆఫ్ గాడ్. థ్రోన్ రూమ్ నుంచి చూడాలి. యు వాంట్ దిస్ లైఫ్ స్టైల్? స్ట్రైఫ్, ఇంటర్నల్ స్ట్రైఫ్ లేదు చర్చెస్లో ఇప్పుడు. వై? ఇట్స్ ఎ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఆన్ దోస్ చర్చెస్. It's a judgment of God on those churches. They're going on a conquest model. They're going on greatness. ఒకసారి జాయ్ చెరియన్ గారు కాల్వరీ టెంపుల్ సతీష్ కుమార్ గారి చర్చ్ 10th యానివర్సరీనో ఎప్పుడో మొత్తానికి ఆవిడ వెళ్ళి అందులో మాట్లాడుతూ అన్నారు, హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కాల్వరీ టెంపుల్ సంఘాలు అయిపోవాలి. అమెన్ అమెన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని అందరూ చప్పట్లు కొడుతున్నారు. కాంక్వెస్ట్ మోడల్. కాంక్వెస్ట్ మోడల్. Rome is it. This is Rome. కోడ్ టు డీకోడ్ లాగా మెథడ్ని కనుక చూస్తే రెవల్యూషన్ని, యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
యు గాట్ టు సీ ఇట్ యాజ్ లెన్స్ అండ్ దెన్ యూ విల్ సీ రోమ్. పేరుకుపోయినటువంటి రోమాన్ చూస్తావు వెనకాల, సిస్టమ్స్ వెనకాల. పెద్ద పెద్ద ప్యాలెసెస్ని కట్టించాడు హేరోదు. యేసు ప్రభు పేరు మీద ఒక్కటి లేదు ఇజ్రాయెల్లో ఈరోజు కూడా బిల్డింగ్. బట్ హీఈస్ వర్షిప్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. హేరోద్ మోడల్ కాదు. You see what I'm saying? See what I'm saying? Is the book of Revelation relevant to us today? ప్రెషియస్ పరిచర్య ఏంటో తెలుసా? ఎంసీ పాల్ అంకుల్ చేసేటువంటి పరిచర్య మచిలీపట్నంలో. చాలామంది తాగుబోతులు జీవితాలను నాశనం చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూర్చొని, వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడి, అంకుల్ అన్నారు, మా పిల్లల స్నేహితులే సాయి వీళ్ళందరూ, కానీ ఎంతమంది చచ్చిపోయారో తెలియలేదు నాకు, తాగుడుతో చచ్చిపోయారు. అదంతా చూసిన తర్వాత నాకు బాధేసింది. వీళ్ళందరూ క్రిస్టియన్ ఫ్యామిలీస్లోనే పుట్టారు, చర్చిలకు వెళ్ళి పెరిగినటువంటి వాళ్ళు వీళ్ళు, అయినా చర్చిలకు వెళ్తూనే ఉంటారు. చచ్చిపోయారు వాళ్ళ ఫినరల్స్ కూడా చర్చిల్లోనే జరిగినాయి. కానీ no pastor in the church really cared for them. ఎందుకంటే కథీడ్రల్స్ కట్టాలి, చందాలు రైజ్ చేయాలి. When you are behind that, you really don't care for the sheep that's hurting. That's Rome. Rome didn't care for its citizens. It said, I create a big building, magnificent structures ని క్రియేట్ చేస్తాను, అదే పీస్ ఆఫ్ రోమ్, అదే ప్యాక్స్ రోమానా అంది. కానీ ఇట్స్ సిటిజన్స్ నలిగిపోయారు దాని కింద. గట్టర్స్లో యాక్చువల్గా చచ్చిపోయినటువంటి ఫీమేల్ బేబీస్ పడున్నారు. రోడ్డు పక్కన వదిలేసినటువంటి ఎల్డర్లీ పీపుల్, పనికిరారు అని ఎముకలు బయటపడి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్యాక్స్ రోమానా. కానీ సీజర్ మాత్రం యాక్చువల్గా ఎట్లా ఉంటాడంటే బంగారంతో చేసినటువంటి బట్టలు వేసుకుంటాడు. సీజర్ కాళ్ళని ముద్దు పెట్టుకునేటువంటి హేరోద్ లాంటి వాళ్ళు. హేరోద్ అగ్రిప్పా గురించి యాక్చువల్గా జోసిఫస్ రాస్తాడు ఏంటంటే, సీజర్ పేరు మీద ఒక పట్టణాన్ని కట్టించాడు, సెజరియా మారిటిమా అంటాం ఈరోజు దాన్ని. యూ కెన్ గో టు ఇజ్రాయెల్ అండ్ సీ దట్. ఆ రోజు ఆ కైసర్కి యాక్చువల్గా ఆ పట్టణాన్ని కట్టించి కైసర్ పేరు పెట్టాడు దానికి, సెజరియా మారిటిమా అని కైసర్ పేరు పెట్టాడు. ఎందుకంటే చేతుల మీద బూట్లు నాకేటువంటి బ్యాచ్ ఇదంతా. ఈ బూట్లు నాకేటువంటి బ్యాచ్ జోసిఫస్ ఏమంటాడంటే, జోసిఫస్ మాట అంటాడు ఏంటంటే, ఆ రోజు వెండితో పొదిగినటువంటి బట్టలు వేసుకొని వస్తున్నట్ట హేరోద్ అగ్రిప్పా. ఎట్లా వస్తున్నట్ట. ఆ మార్టిమా అంటే ఆ మెడిటరేనియన్ సీ దగ్గర ఆ సూర్యుడు కాంతి పడినప్పుడు ఆ ఇమాజిన్ యాక్చువల్గా ఆ బట్టల మీద, వెండితో పొదిగినటువంటి బట్టల మీద సూర్యకాంతి పట్టినప్పుడు దగ మెరిసిపోతున్నప్పుడు ఏంజల్ ఆఫ్ గాడ్ వచ్చాడని మాట్లాడుతున్నారట చుట్టుపక్కల జనాలందరూ. అప్పుడు హేరోద్ అగ్రిప్పా అన్నట్ట, ఇది అపోస్తల కార్యాల్లో లూకా కూడా రాస్తాడు దీని గురించి. హేరోద్ అగ్రిప్పా అంటట, ఏంజల్ ఆఫ్ గాడ్ కాదు, నేనే దేవుణ్ణి అంటట. ఎందుకంటే కైసరావుని కదా నేను, సీజరావుని కదా నేను. పురుగులు పట్టి చచ్చిపోయాట. దిస్ ఇస్ రోమ్. వధించబడినటువంటి గొర్రెపిల్ల. దట్స్ ద వే వి ఫాలో. రోడ్డు మీద ఉన్నటువంటి గట్టర్లో పడేసినటువంటి బేబీస్, చచ్చిపోయినటువంటి ఫీమేల్ బేబీస్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే, దే హ్యావ్ గివెన్ ఆనరబుల్ బరియల్ ఫర్ దెమ్. క్రిస్టియన్స్ పేదవాళ్ళే వీళ్ళందరూ. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనవాళ్ళు, మన క్రిస్టియన్స్ వాళ్ళు ఫస్ట్ సెంచరీలో, సెకండ్ సెంచరీలో ఉన్న డబ్బులతో బరియలు ఇచ్చారు. బతికున్నటువంటి బేబీస్కి స్నానం చేయించారు. మురికాలలో తెచ్చుకున్నట్టు బేబీ స్నానాలు చేయించారు.
పెంచి పోషించారు, పెద్దవాళ్ళుగా చేశారు. సంఘానికి వీళ్ళు గొప్ప గొప్ప నాయకులయ్యారు 3వ శతాబ్దంకి వచ్చేటప్పటికి ఈ ఆడవాళ్ళు. ముసలి వాళ్ళకి భోజనం పెట్టారు. రోమ్ వీళ్ళ వల్ల ఉపయోగపడదని చెప్పేసి రోడ్డు మీద గెంటేసింది. Yeah. What is our church today? Are we Rome? Or do we belong to slain lamb? See? 16th సెంచరీలో నలిగిపోతున్నారు జనాలు. బట్ పోప్కి యాక్చువల్గా ఒక పెద్ద ఐడియా వచ్చింది. బెసిలికా కట్టాలి, మ్యాగ్నిఫిసెంట్ స్ట్రక్చర్ కట్టాలి, కాంక్రీస్ మోడల్. డు యూ సీ దట్? ఉపాయం వచ్చింది. ఆ పరిహార పత్రాలను అమ్ముదాం. ఆ డబ్బుతో రోజువారీ డబ్బుతో వాడు ఈరోజు అది చేస్తే కానీ ఇంటికి వెళ్తే వంట వండుకోలేడు, కానీ దాంతో పాపరిహార పత్రాలు కొనాలి, పస్తన్న ఉంటాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ యాక్చువల్గా వీళ్ళు ఏం చేయాలంటే లగ్జరీ ఐటమ్స్ని కొనాలి. ఆ టైంలో వీటిని అంటే ఇది యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను పన్ను దొరికిందని, గోరు దొరికిందని, వాటికి యాక్చువల్గా బోల్డ్ అంత డబ్బులు పెట్టడం. లగ్జరీ ఐటమ్స్. యు సీ రెవల్యూషన్ 6 దేర్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం కనిపించట్లేదు? లగ్జరీ ఐటమ్స్, స్టేపుల్ ఫుడ్ లేకపోవటం, కాంక్వెస్ట్ మోడల్. So I'm seeing once again, if we don't understand that, we shake hands with it. Where your idea of church, once again, Rome idea of church కనుకుంటే గనక మ్యాగ్నిఫిసెంట్ స్ట్రక్చర్ ఉండాలి, అందులో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండాలి, ఏసీలు ఉండాలి, తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా యాక్సెస్ కార్డులు పెట్టాలి, ఇట్లాంటి స్ట్రక్చర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే సంఘం అని అనుకుంటున్నాం. ఇవన్నీ నేను తప్పని అంటలేదు. సంఘం అంటే అదే అని కనుక నువ్వు భ్రమపడి వెళ్తే కనుక నిన్ను అక్కడ కట్టేవాళ్ళు ఎవరు ఉండరు. నీకు పాస్టర్ లేడు. యు ఆర్ ఆన్ యువర్ ఓన్. నువ్వు ఒక స్పెక్టేటర్గా వెళ్తున్నావు, డబ్బులు వేసి వస్తున్నావు. యూ డోంట్ హ్యావ్ ఎనీబడి. యూ నీడ్ ఎ పాస్టర్. సుధాకర్ మునితో కన్నా ఒక మాట అంటాడు, పాస్టర్ ఇస్ సంబడి, దెబ్బ తగిలితే వాళ్ళు ఎవరినైతే షెపర్డ్ చేస్తున్నారో ఆ గొర్రెపిల్లకి దెబ్బ తగిలితే భుజాన్ని వేసుకొని నడుస్తాట. దాట్స్ పాస్టర్. మీరందరి మీద భుజాల మీద నా బూట్లు వేసుకొని నా బూట్కి మసి పట్టకుండా, మరక పట్టకుండా మీ భుజాల మీద, మీ తలల మీద నేను నించుంటానండి వాడు కాదు పాస్టర్ అనేవాడు. దట్స్ రోమ్. Is Revelation 6 relevant today? Is it relevant today? You just need to know how to read it. That's it. అందుకనే when you read it, it will shape you into the image of Christ. You know who your Christ is. ఎవరు నీ క్రీస్తు? ఎలాంటి క్రీస్తుని నువ్వు ఆరాధిస్తున్నావు? And if you know that, it will shape you into his form. You will understand that. ఐదో సీల్ ఓపెన్ చేసిన తర్వాత they are asking this question, how long, O Lord? How long? ఈ సిస్టమ్ మమ్మల్ని పర్సిక్యూట్ చేస్తుంది ఎంతకాలం? సిక్స్త్ సీల్ దానికి ఆన్సర్. ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ వచ్చేసినట్టుగానే ఉంది ఆరో సీల్ ఓపెన్ చేసిన తర్వాత.
జడ్జ్మెంట్, క్లీన్ జడ్జ్మెంట్ కనిపిస్తుంది. కానీ 7వ సీల్ ఓపెన్ చేసే ముందు 7వ అధ్యాయం ఒకటి వచ్చింది. ఎందుకంటే ఈ సిస్టంలో జాన్ నీడ్స్ టు సే వాట్ హ్యాపెన్స్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. వాళ్ళ యొక్క ఫేట్ ఏంటి, వాళ్ళ యొక్క సంఘానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, సంఘం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈ సిస్టమ్ మధ్యలో అనేటువంటిది 7వ అధ్యాయం ఆన్సర్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇన్ రిలేషన్, యాక్చువల్లీ 5వ సీల్కి రిలేటెడ్ అది, 6వ సీల్కి రిలేటెడ్ అది, 5, 6 సీల్స్కి అది రిలేటెడ్. ఎందుకంటే 6వ సీల్లో ఇంత గొప్ప జడ్జిమెంట్ వస్తుంది కదా. 6వ సీల్ని మీరు తర్వాత ఓపెన్ చేస్తే, మీరు తర్వాత చదివితే అర్థమవుతుంది. మీరు ఓపెన్ చేయదులే, ఆల్రెడీ ఓపెన్ చేసింది అది. సో 6వ సీల్ని ఓపెన్ చేయద్దు. 6వ సీల్కి సంబంధించినటువంటి దాన్ని మీరు చదివితే కనుక వెళ్ళి, యూ విల్ అండర్స్టాండ్ వాట్ విల్ హ్యాపెన్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ జడ్జ్మెంట్. అది ఆ ఆన్సర్ని 7వ అధ్యాయం ఇస్తుంది. గాడ్ హ్యాస్ సీల్డ్ దెమ్. వన్స్ అగైన్, నాకు ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో త్రూ ఎవ్రీథింగ్. కాకపోతే యోహాను వినినప్పుడు ఎంత నెంబర్ వింటాడు 7వ అధ్యాయంలో? వినినప్పుడు నెంబర్ ఎంత? 144,000 మెంబర్స్. బట్ చూసినటువంటిది ఎంతమంది? 9వ వచనం చూస్తే, ఆఫ్టర్ దిస్ ఐ లుక్డ్ అండ్ దేర్ బిఫోర్ మీ వాజ్ ఎ గ్రేట్ మల్టిట్యూడ్ దట్ నో వన్ కెన్ కౌంట్. Do you see what I'm saying? What he sees interprets actually what he hears. And once again, ఈ నంబర్లో మనం చూస్తున్నప్పుడు ద ఫస్ట్ ట్రైబ్, యాక్చువల్గా ఒకవేళ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ట్రైబ్స్నే ఇది యూదుల గురించే మాట్లాడేది అని ఒకవేళ కనుక మనం అనుకుంటే పొరపాటుపడినట్లక. దట్స్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఎందుకంటే యు సీ ఇట్ స్టార్టెడ్ విత్ జూడా. చూసారా? ఈ ట్రైబ్స్ 12,000 ఎవరితో స్టార్ట్ అయినాయి? ట్రైబ్ ఫస్ట్ ట్రైబ్ పేరేంటి అక్కడ మనకు కనిపించేది 5వ వచనంలో? Dagotram. యూదా. యూదా. Why? The line of the tribe of Judah. Now these are those who are associated with him. God's people now are formed based on the association with the tribe of Judah. It's not Jacob anymore. It's the Judah, in relation with Judah. That's what actually it is. Now this new Israel, మనం ఏ ఇజ్రాయెల్ అని మాట్లాడుతున్నామో ఆ న్యూ ఇజ్రాయెల్, యాక్చువల్లీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ దోస్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. హీ ఈస్ ద లీడర్. నెక్స్ట్, ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్, యూ డోంట్ సీ దాన్ గోత్రాన్ని చూడరు. సో దాట్స్ వై ఇట్ ఈస్ నాట్ స్ట్రిక్ట్లీ టాకింగ్ అబౌట్ Jewish people. It's talking about the people of God, the whole people of God, that includes Jewish people also. ఎవరైతే యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించినటువంటి యూదులు, యూదేతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడేటువంటిది. దిస్ ఇస్ ద పీపుల్ ఆఫ్ గాడ్ థింగ్. దిస్ ఇస్ హౌ ఐ రీడ్ ఇట్. And there are some people probably who read in a different way. That's okay. Please don't send me emails or anything or text messages or anything. That's okay. But this is how I read it. Because ఆరో సీల్ని ఓపెన్ చేసిన తర్వాత వచ్చేటువంటి జడ్జ్మెంట్లో వాట్ హ్యాపెన్స్ టు ద చర్చ్, వాట్ హ్యాపెన్స్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్, అది క్వశ్చన్. అండ్ అందుకనే 7వ అధ్యాయం 7వ సీల్కి ముందు దట్ ఇట్ హ్యాస్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు దెమ్, దట్స్ ద క్వశ్చన్. ఎందుకంటే 6వ అధ్యాయంలో 17వ వచనం కనుక మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. దట్ ఈస్ ద లింకింగ్ వర్స్. ఇంత గొప్ప జడ్జ్మెంట్ మధ్యలో, ఫర్ ద గ్రేట్ డే ఆఫ్ ద థీఫ్ wrath has come and who can withstand it, ఎవరు నిలబడగలరు అనే దానికి క్వశ్చన్ 7వ అధ్యాయం. నిలబడగలిగే వాళ్ళు ఉన్నారు అని చెప్తోంది. ఎందుకంటే వీళ్ళు ఎందుకు నిలబడుతున్నారంటే వాళ్ళు సీల్ చేయబడ్డారు వాళ్ళు అనేటువంటి ఆన్సర్ అది. గొర్రెపిల్ల కోసం వాళ్ళు ఫెయిత్ఫుల్ గా నిలబడ్డారు, గొర్రెపిల్ల లాంటి జీవితాన్ని జీవించారు వీళ్ళు అనేటువంటి వాళ్ళు వీళ్ళు. 7th చాప్టర్ ఈజ్ అన్ ఆన్సర్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ చాప్టర్ 6. Who can withstand? Yes, these can withstand.
ఎంతమంది వీళ్ళు? సో హౌ ఆర్ దే రిలేటెడ్? వీళ్ళ యొక్క గుంపు ఏంటంటే దీస్ ఆర్ రిలేటెడ్ బేసికలీ టు జూడా. అండ్ దెన్ వన్స్ అగైన్ మీరు చూసుంటారు, దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ కనుక మీరు కనుక జాగ్రత్తగా చూస్తే, సో డు నాట్ హార్మ్ the land or sea. Okay, so put four hints. Yeah, we'll come to that actually later more. But I want to say this thing ఏంటంటే this is the new army of God. ఇది దేవుని యొక్క ఆర్మీ. కానీ ఈ ఆర్మీ యాక్చువల్గా ఎలాంటి యుద్ధం చేస్తుందంటే యేసు ప్రభు చేసినటువంటి లాంటి యుద్ధం చేస్తుంది. దే డోంట్ యాక్చువల్లీ డూ వార్, దే డోంట్ వేజ్ వార్ లైక్ ద వరల్డ్ డస్. దే వేజ్ ద వార్. వాళ్ళ యొక్క వార్ వెపన్ ఏంటంటే విట్నెసింగ్. దట్స్ హౌ యాక్చువల్లీ దే డూ. సో ఎందుకంటే మీరు చూస్తారు, they were wearing white robes and were holding palm branches in their hands, and they cried out in a loud voice, salvation belongs to our Lord who sits on the throne and to the Lamb. సో అందుకనే we need to know చాలా జాగ్రత్తగా మనం దీన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ these are they who have come out of great tribulation. They have washed their robes and made them white in the blood of the Lamb. That is what they are. So once again, there are other schemes actually that talk about, for example, 4వ అధ్యాయంలో సంఘం పైకెత్తబడిందని, ఆ తర్వాత ఇక్కడ ట్రిబులేషన్ 7 సంవత్సరాల పీరియడ్ ట్రిబులేషన్ జరుగుతుందని, ఈ 7 సంవత్సరాల ట్రిబులేషన్ లో మళ్ళీ కొంతమంది విశ్వాసులుగా అవుతారని, ఈ విశ్వాసులు అయినటువంటి వాళ్ళ గురించి ఇది మాట్లాడుతుంది అనేటువంటిది ఇంకొక స్కీమ్ ఉంది. ఓకే, బట్ ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ దట్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ దట్ ఈ కాంక్వెస్ట్ మోడల్లో దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ దిస్ ఈస్ అ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఈ జడ్జ్మెంట్ లో ఆర్ఓసీలు ఓపెన్ చేసినప్పుడు భయానకమైనటువంటి జడ్జ్మెంట్ ఉంది. ఈ జడ్జ్మెంట్ లో ఎవరు నిలబడతారు అనేటువంటి క్వశ్చన్ కి ఎవరైతే ఫెయిత్ఫుల్ గా నిలబడతారో, ఈ ల్యాంబ్ యొక్క రక్తంలో వాళ్ళ యొక్క దుస్తుల్ని కడుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, దీస్ ఆర్ ద వన్స్ హూ విల్ స్టాండ్. దట్స్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్. లింక్ చూస్తున్నారా మీరు 6కి 7కి మధ్యలో ఇప్పుడు? అండ్ దెన్ 7వ సీల్ ఓపెన్ చేసిన తర్వాత 8వ అధ్యాయంలో మీరు చూసుంటారు, 7వ సీల్ ఓపెన్ చేసిన తర్వాత దెర్ ఇస్ నథింగ్ దేర్, ఓన్లీ సైలెన్స్ ఉంది. దెర్ ఇస్ హాఫ్ అన్ అవర్ సైలెన్స్ దేర్. వై ఇస్ ఇట్ సైలెన్స్? They could not speak. No, this silence basically is that a greater judgment is coming now in response to the prayers of the saints. 5వ సీల్ దగ్గర వాళ్ళు ఏదైతే ప్రార్థన చేశారో, vindicate us. Now a new set of judgments are coming. అందుకనే సీల్స్ ఓపెన్ చేసినప్పుడు సీల్స్ ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తాయి అంటే, ముద్రలు ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తాయి? 1/4 అని అంటాడు కదా, అంటాడా? 1/3 అంటాడు కదా. సీల్స్ ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తాయి చూసారా? 6వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఎయిత్ వర్స్ అన్న. Yeah. 1/4 of the earth is killed by the sword. Do you see that? 1/4 it impacts. కానీ బట్ వెన్ యు సీ తర్వాత వచ్చినటువంటి జడ్జ్మెంట్స్ ని, ట్రంపెట్స్ ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దే టాక్ అబౌట్ 1/3. ఇట్స్ ఇంక్రీజింగ్ ఇన్ ఇంటెన్సిటీ మోర్. సో ఐ థింక్ వీ హ్యావ్ టేకెన్ టూ మచ్. మేబీ నెక్స్ట్ వీక్ విల్ ఫినిష్ ఇట్. 25th ని షల్ వి ఫినిష్ ఇట్, ప్రకాష్? Yes, Anna. Yes, that should be really good, Anna. So we have taken too much of it right now. So I know, like, your brains are actually exploding at this point. We talked too much about it. అయితే ఒకటి, before we close, I want to say one thing. ఏంటంటే we need to understand first century language ని కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లవదకీయ సంఘానికి మాట్లాడేటప్పుడు వాట్ డస్ హి సే? నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉండద్దంట. సో దీన్ని చాలాసార్లు మన వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంటే, దే మిస్అండర్స్టాండ్. ఏంటంటే దేవుడు చల్లగానైనా ఉండమన్నాడు, వెచ్చగానైనా ఉండమన్నాడు. చల్లగా ఉండటం అంటే ఏంటి?
సమతా సిస్టర్ గారు మాట్లాడుతున్నారు కానీ యా చల్లగా ఉండమంటావు అంటే ఏంటి? బీ విత్ ద ఎర్త్లీ ఆర్ బీ విత్ ద గాడ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి చాలా వరకు. అదే నువ్వు ఉంటే లోకానుసారంగా ఉండు, లేకపోతే దేవుని పరంగా ఉండు, కానీ అటు ఇటుగా ఉండదురా అనేటువంటిది అట్లా తీసుకుంటాం మనం కదా. కానీ అది కాదు అసలు యాక్చువల్గా అక్కడ దానికి అర్థం. వి నీడ్ టు అండర్స్టాండ్ వన్స్ అగైన్, లియాడిసియా అంటే లవదకియా అనేటువంటి పట్టణం. ఇట్ ఈస్ నియర్ టు కోల్డ్ వాటర్. ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక అంటే కొలాసే అనేటువంటి పట్టణంలో కోల్డ్ వాటర్ యాక్చువల్గా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దాట్. అండ్ దెన్ ఇంకొక పట్టణం హీరాపోలిస్ అంటాం. హీరాపోలిస్ యాక్చువల్లీ ఈజ్ నోన్ ఫర్ వార్మ్ వాటర్ థెరప్యూటిక్ బ్యాత్స్ అంటాం, హీలింగ్ ది ప్లేసెస్. వేరస్ లవదకియాలో వామిటింగ్ ని ఇన్ఫ్యూజ్ చేయడానికి, ఇండ్యూస్ చేయడానికి యాక్చువల్గా దే యూజ్ నులివెచ్చని వాటర్ తీసుకుంటారు, ఎందుకంటే వామిట్ అవ్వటానికి, ఇండ్యూస్ చేయడానికి వామిటింగ్. సో వాట్ ద లార్డ్ ఈస్ సెయింగ్ ఇస్, ఈస్ నాట్ సెయింగ్ ఉంటే లోకంలో అన్నా ఉంటారా లేకపోతే నాలో అన్నా ఉండని అంటలేదు. ఎందుకంటే గాడ్ విల్ నెవర్ సే దట్ యు బీ ఇన్ ద వరల్డ్, గాడ్ విల్ నెవర్ సే దట్ యు సిన్. బేసికల్లీ కోల్డ్ వాటరు ఉపయోగమే, హాట్ వాటర్ ఉపయోగమే. ఎందుకు ఉపయోగం లేనటువంటిది ఏంటంటే నులివెచ్చని వాటర్. వామిటింగ్ని తీసుకురావడం తప్పితే ఎందుకు ఉపయోగపడుతుంది? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? అందుకనే ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫస్ట్ సెంచరీ లాంగ్వేజ్, ఫస్ట్ సెంచరీ పీపుల్కి దే నో దట్ యా ఈస్ టాకింగ్ అబౌట్ కలాసే, cold water. It's good for refreshing. Hot water, good for ritual baths, like ritual baths and then therapeutic baths. Healing దీనికి. బట్ యూజ్లెస్ ఏంటంటే నులివెచ్చని వాటర్. హీఈస్ టెల్లింగ్ ద చర్చ్ దట్ బీ యూస్ఫుల్. బీ కోల్డ్ అనేటువంటిది నెగిటివ్ టర్మినాలజీ కాదు. అది చల్లగా ఉండు అనేటువంటిది నెగిటివ్ కాదు. అది ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. హీఈస్ సెయింగ్ దట్ ఉపయోగపడు, బీ యూస్ఫుల్. చల్లగానే ఉన్నా ఉపయోగపడతావు, వేడిగా ఉన్నా ఉపయోగపడతావు. నులివెచ్చగా ఎందుకు ఉపయోగపడవు? స్పిట్ అవుట్, వామిట్ చేయడానికి తప్పితే ఎందుకు ఉపయోగపడవు? వామిట్ని ఇండ్యూస్ చేయడానికి తప్పితే. రిఫ్రెష్ చేయడానికి తాగలేరు. అట్ ద సేమ్ టైం ఆ కోల్డ్ ప్లేస్లో యాక్చువల్గా స్నానం చేయడానికి ఉపయోగపడదు అది. సో అందుకనే రెవల్యూషన్ చదివేటప్పుడు యూ హ్యావ్ ఎన్ ఐ ఓపెన్ ఇంటూ ద ఫస్ట్ సెంచరీ వరల్డ్. ఫస్ట్ సెంచరీ పీపుల్కి ఎట్లా అర్థమైంది అది? నేను చదివే విధానాన్ని చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. నేను ఫస్ట్ సెంచరీ వరల్డ్ని కదిలించాను, రోమ్ని కదిలించాను బాగా, సెకండ్ సెంచరీ వరల్డ్ని కదిలించాను, థర్డ్ సెంచరీ వరల్డ్ని కదిలించాను. నేను 16th సెంచరీ గురించి మాట్లాడాను, నేను 21st సెంచరీ గురించి మాట్లాడాను, 20th సెంచరీ హిట్లర్ గురించి మాట్లాడాను. Because I'm looking at the lens, I'm looking at the world through the lens of the scripture. When you see it, you will understand what it is trying to convey. And then you will distinguish between what is Rome and what is not Rome, what is Babylon and what is not Babylon. నిజమైనటువంటి క్రీస్తు ఏది? క్రీస్తు అని పేరు చెప్పుకొని దొంగగా ఆ పేరును ఉపయోగించుకొని తయారు చేయబడినటువంటి సిస్టమ్ ఏది? ఈ రెండింటి మధ్యలో నువ్వు వ్యత్యాసాన్ని గమనించగలవు.